నేహ ఇటురా. హా మమ్మీ. పార్టీ మొదలవటానికి టైం ఉంది. ఏదేమైనా సరే నువ్వు ఈ బట్టల్లో పార్టీకి వెళ్ళావు, నువ్వు వెళ్ళి చుడిదార్ వేసుకో. మమ్మీ అలా కోపంగా చూస్తుందేంటి? ఈమె మనసులో ఏమైనా అనుమానం వచ్చిందా ఏంటి? ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు జర వేసుకుని వెళ్ళావు, బయటికి వెళ్ళి జర విప్పేసావా ఏంటి? పొద్దున్న వేసిన జడ అయితే ఇప్పటికి కొంచెం జుట్టు అటు ఇటు చెదిరిపోయి ఉండేది, కానీ నీ జడ మాత్రం అలాగే ఉంది, ఇప్పుడే అల్లినట్టుంది. నిజం చెప్పు నేహ, నువ్వు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు జడ వేసుకున్నావు కదా? అవును మమ్మీ, కానీ కానీ ఇందులో నా తప్పేం లేదు. నిజంగా నా తప్పు లేదు. అది కాలేజ్లో సీనియర్ అక్క ఉంది కదా, ఆవిడ నా జడ విప్పేసింది. అక్కడ ర్యాగింగ్ బ్యాన్ కదా, కానీ ఆమె సీనియర్ కదా, ఆమె మస్తీ పేరుతో ర్యాగింగ్ చేస్తుంది, ఇంకా అందరినీ ఒక ఆట ఆడుకుంటుంది. మీకు తెలుసా, ఎవరైతే జుట్టు విరబోసుకుని ఉంటారో వాళ్ళకి జడ వేసేసింది. ఇంకా ఎవరో నాలాగా జర వేసుకుని వస్తే వాళ్ళకి వింత హెయిర్ స్టైల్ చేసింది. అందుకే తిరిగి వచ్చేటప్పుడు నేను మళ్ళీ జర వేసుకుని వచ్చాను. వెళ్ళు, వెళ్ళి ముఖం కడుక్కో. నాన్న కూడా ఇంట్లోనే ఉన్నారు, టీ పెట్టు. నేహా, యాషి ఇక్కడ మా ఇంట్లో, అది కూడా ఇంత పద్ధతిగా. నమస్కారం ఆంటీ. నమస్తే అమ్మా. అంకుల్ నమస్కారం. నమస్కారం అమ్మా. నేను ఆషి, నేహా కాలేజీలోనే చదువుతున్నాను. మొదటి రోజే మేము ఫ్రెండ్స్ అయిపోయాం. రా రా రామ్మా, కూర్చో. ఏం తీసుకుంటావు? టీ లేక షర్బత్? ఏం వద్దు ఆంటీ, జస్ట్ మీ పర్మిషన్ తీసుకుందామని. అదేంటంటే ఈ రోజు మా ఇంట్లో వదిన గారి ముఖం చూపించే ఫంక్షన్ జరుగుతుంది. నేహాని రమ్మని చెప్పాను. రాత్రి ఫంక్షన్ కదా, బహుశా మమ్మీ డాడీ ఒప్పుకోరు అంటోంది. కానీ అంకుల్, కాలేజ్ మొత్తంలో నేహా ఒక్కతే నాకు ఫ్రెండ్. అక్కడందరూ ఫ్యాషన్ అని మజా చేయడానికి వస్తారు అంకుల్. అది మేమిద్దరం చదువుల పురుగులం కదా, అందుకే మాకు స్నేహం కుదిరింది. కానీ అంకుల్ ప్లీజ్ నేహాని పంపించండి, మా అన్నయ్యే స్వయంగా తనని దిగబెడతాడు. సరే, వాచ్లో రాత్రి 9 కొట్టగానే తిరిగి వచ్చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. థ్యాంక్ యూ ఆంటీ, వెళ్ళొస్తాను. నమస్తే. నమస్తే అమ్మా. ఆగు ఆషి. మమ్మీ డాడీ నేను తన్ని బయటి దాకా సాగనంపి వస్తాను. వెళ్ళు తల్లి. సరేనండి. ఆషి, ఏంటి ఇదంతా ఏంటి? నాటకం. సంజు చెప్పాడని నేను చేశాను. వాళ్ళ వదిన ఫంక్షన్ ఉంది కదా, వాడు నిన్ను పిలిచాడు. ఇది తీసుకో. సంజు, నన్ను పిలవడానికి నువ్వు ఆశని పంపించావా? నీకు తెలుసా, మమ్మీ డాడీ ఒప్పుకున్నారు. అరే నువ్వు ముందే రావచ్చు కదా, అసలు నేను నిన్న అన్నయ్య పెళ్లికి కూడా పిలుద్దాం అనుకున్నాను. కానీ ఏమైందంటే బరాత్ జబల్పూర్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి నువ్వు రావడం కుదిరే పని కాదు కదా. కానీ ఇప్పుడు ఇంటి ఫంక్షన్ కదా, నిన్ను పిలవకుండా ఎలా ఉంటాను? నువ్వు నా చిన్ననాటి దోస్త్రి కదా. సరే, నేనేం చెప్తున్నానంటే, ఆషి నీ ఇంటికి వచ్చి ఏ డ్రామా అయితే ఆడిందో అచ్చం అదే డ్రామా నువ్వు ఆషి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చేయాలి. ఆషి వాళ్ళ నాన్నకు ఫోన్ చేయాలి, ఒప్పించాలి, నచ్చ చెప్పాలి, పటాయించాలి ఆషిని మా ఇంటికి పంపించడానికి. చూడు, ఇప్పుడు నువ్వు రాకపోతే ఆషి కూడా రాలేదు కదా. ఇప్పుడు మా ఇద్దరు సెట్టింగ్ నువ్వే కదా ముందుకు తీసుకెళ్ళాలి. ఓ పని చేద్దాం, నేరుగా రాత్రి మా ఇంట్లో కలుద్దాం. వచ్చే ఆషిని తీసుకొని. సరేనా? ఉంటా. అయిపోయిందా?
ఆశే నువ్వు మీ నాన్నకి ఫోన్ చేయి, నేను ఒప్పిస్తాను. ఇందులో బాధపడాల్సిందేముంది? నేను ఎవరి వల్ల సంజు ఇంటికి వెళ్తున్నాను. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే నేను మొదటిసారి సంజు ఇంటికి నా కాబోయే అత్తారింటికి వెళ్తున్నాను. చిరంజీవి భవ. సంతోషంగా ఉండు, దీర్ఘ సుమంగళి భవ. విజయ్, ఊర్జా కోడల కులదేవత దర్శనం క్షేమంగా జరిగింది కదా? అమ్మా, అది కూడా ఎలాంటి ఆటంకం లేకుండా. అన్నయ్య, వదినా, అన్నయ్య. ఓ సారీ సారీ. వదినా, అన్నయ్య, అన్నయ్య. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. బాగా మిస్ అయ్యాను, బాగా. నేను కూడా నిన్నే గుర్తు చేసుకుంటున్నాను రా నా లడ్డు. సేట్ గారు నమస్తే. కాళ్ళకి నమస్కరించు. నమస్తే వదినా. సంతోషంగా ఉండు. కుటుంబం అంతా ఒక్కటైంది. కేవలం ఆ రెండో వాడి లోటే కనిపిస్తోంది. వాడు పెళ్లి తర్వాత ఏదో పని మీద ఆ ఝాన్సీ వెళ్ళిపోయాడు. అది చాలా మంచి పని చేశాడు. ఇక్కడుంటే కుళ్ళిపోయిన బంగాళదుంప ముఖం వేసుకుని అందరికీ ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవాడు. కట్నం ఎందుకు తీసుకున్నారు, బంగారం వెండి పంచడం వల్ల ఏమొస్తుంది, అది ఇది అని. తను బతకడు, పక్కోళ్ళని బతకనివాడు. లడ్డు. ఓకే. విజయన్నయ్య చూడండి, పెద్దమ్మ ఎంత గ్రాండ్ గా ఏర్పాట్లు చేయిస్తున్నారో వదిన ఫంక్షన్ కోసం. అరే, ఈ రోజు నుంచి భలే మజా రాబోతుంది. మజా ఎలా వస్తుంది సంజు? నేహ అక్క రాబోతోందిగా. అంతలోపు ఆ సబ్ ఇన్స్పెక్టర్ దీపక్ శర్మ కూడా వచ్చేస్తాడు మన డ్యూటీ చేయడానికి. పెన్నెవ్వో. ఇదిగోండి. 6-7 పిన్నులు గట్టిగా పెట్టేశాను. ఇక కదలదు. కాకపోతే తీసేటప్పుడు కాస్త ఓపిక పట్టాలి. నా కొత్త చీర చింపేకు, అర్థమైందా? సరే మమ్మీ, అర్థమైంది. రావచ్చా? రండి. శర్మ గారు, మన అమ్మాయి నిజంగా పెద్దదైపోయింది. నా బొమ్మ చాలా ముద్దుగా ఉంది. పద, మీ నాన్నకి ఆశీర్వాదం ఇవ్వు. ఒక కష్టమైన డ్యూటీకి వెళ్ళాలి ఈరోజు. జై దేవి మాత. డ్యూటీ కష్టమైన సులువైన, కడుపు ఖాళీగా ఉండకూడదు. టైం ఉంటే మామిడి తాండ్రు తింటూ ఉండండి. పద, నువ్వు నీ దారిన, నేను నా దారిన బయలుదేరుతాను. మహాదేవా, ఇది రాజుల కోటలా ఉందే. ఇవన్నీ టీవీలోనే చూశాను. ఎంత పెద్దదా నా అత్తారిల్లు. ఇది తేడాగా ఉందే. నేహా యొక్క కలలకి మరి నిజానికి మధ్య కేవలం ఈ గడప ఒక్కటే ఉంది. దీనికి అవతల అలాంటి నిజం ఉండకూడదు ఏదైతే మేహా గుండెను పగలగొడుతుందో.